హలో ఫ్రెండ్స్, వెల్కమ్. క్వశ్చన్ నెంబర్ 741. ఆత్మ భావన ఏ దశలో ప్రారంభమవుతుంది? ఆప్షన్స్: 1 శైశవ దశ, 2 పూర్వ బాల్య దశ, 3 ఉత్తర బాల్య దశ, 4 యవ్వనారంభ దశ. సరైన సమాధానం ఆప్షన్ 2 పూర్వ బాల్య దశ. ఆత్మ భావన పూర్వ బాల్య దశలో ప్రారంభమవుతుంది. క్వశ్చన్ నెంబర్ 742. ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ గ్రంథకర్త ఎవరు? ఆప్షన్స్: 1 విలియం జేమ్స్, 2 జేబీ వాట్సన్, 3 రూసో, 4 ప్లాటో. సరైన సమాధానం ఆప్షన్ 1 విలియం జేమ్స్. ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ గ్రంథ రచయిత విలియం జేమ్స్. క్వశ్చన్ నెంబర్ 743. భాషా వికాసంపై ప్రయోగాలు చేసిన వారు? ఆప్షన్స్: 1 పియాజే, 2 కోల్బర్గ్, 3 చామ్స్కీ, 4 రోజర్స్. సరైన సమాధానం ఆప్షన్ 3 నోమ్ చామ్స్కీ. భాషా వికాసంపై ప్రయోగాలు చేసిన వారు నోమ్ చామ్స్కీ. క్వశ్చన్ నెంబర్ 744. బాధను కలిగించే పరిస్థితులను ప్రయత్నపూర్వకంగా మర్చిపోవడాన్ని ఏమంటారు? ఆప్షన్స్: 1 అణచివేత, 2 తాదాత్మీకరణం, 3 ప్రక్షేపణము, 4 దమనము. సరైన సమాధానం ఆప్షన్ 4 దమనము. క్వశ్చన్ నెంబర్ 745. క్రింది వాటిలో ఏది ఆనంద సూత్రాన్ని పాటిస్తుంది? ఆప్షన్స్: 1 అచిత్తు, 2 అహం, 3 అద్యహం, 4 చేతనం. సరైన సమాధానం ఆప్షన్ 1 అచిత్తు. అచిత్తు అనేది ఆనంద సూత్రాన్ని పాటిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 746. బోధనానంతరం దీనిని చేపట్టవలసిన అవసరం ఉంది. ఆప్షన్స్: 1 అభ్యసన కొరకు అంచనా, 2 నిరంతర సమగ్ర మూల్యాంకనం, 3 ఆలోచన అంచనా, 4 అభిరుచి కొరకు అంచనా. సరైన సమాధానం ఆప్షన్ 2 నిరంతర సమగ్ర మూల్యాంకనం. క్వశ్చన్ నెంబర్ 747. పగటి కలలు కనడం అనేది ఏ రక్షక తంత్రం? ఆప్షన్స్: 1 దమనం, 2 స్వైరకల్పన, 3 పరిహారం, 4 ప్రతిగమనం. సరైన సమాధానం ఆప్షన్ 2 స్వైరకల్పన. క్వశ్చన్ నెంబర్ 748. విద్యా హక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయులు తగిన విద్యార్హత పొందకుంటే ఎన్ని సంవత్సరాల తర్వాత ఉద్యోగాన్ని కోల్పోతారు? ఆప్షన్స్: 1 1 సంవత్సరం, 2 2 సంవత్సరాలు, 3 5 సంవత్సరాలు, 4 7 సంవత్సరాలు. సరైన సమాధానం ఆప్షన్ 3 5 సంవత్సరాలు. విద్యా హక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయులు తగిన విద్యార్హత పొందకుంటే 5 సంవత్సరాల తరువాత ఉద్యోగాన్ని కోల్పోతారు. క్వశ్చన్ నెంబర్ 749. గోపి అనే విద్యార్థి చివరి వరుసలో కూర్చొని ఉన్నాడు. 8వ తరగతి గణిత ఉపాధ్యాయుడు బోర్డు మీద లెక్కలు చేస్తుండగా అతను ముందు వరుసలోకి వచ్చి కూర్చొని బోర్డును చూడసాగెను. అతనికున్న దృష్టి ఎలాంటిది? సరైన సమాధానం ఆప్షన్ 1 హ్రస్వ దృష్టి. క్వశ్చన్ నెంబర్ 750. లోకేష్ అనే విద్యార్థి సాంఖ్యక శాస్త్రంలో మంచి మార్కులు తెచ్చుకున్నాడు. దీనితో పాటు ఆ శాస్త్రం పట్ల తీవ్ర అభిరుచి చూపడానికి కారణం ఏమిటి? ఆప్షన్స్: 1 ఐజీ కారకం, 2 జీ కారకం, 3 ఎస్ కారకం, 4 ఎస్జీ కారకం. సరైన సమాధానం ఆప్షన్ 3 ఎస్ కారకం. క్వశ్చన్ నెంబర్ 751. నూతన విద్యా సంబంధిత విషయాలపై ఉపాధ్యాయుల వైఖరులు, అభిరుచులు తెలుసుకోవడానికి సౌకర్యవంతమైన అధ్యయన పద్ధతి ఏది? ఆప్షన్స్: 1 సర్వే పద్ధతి, 2 పరిశీలన పద్ధతి, 3 పరిపృచ్ఛ పద్ధతి, 4 ప్రయోగ పద్ధతి. సరైన సమాధానం ఆప్షన్ 1 సర్వే పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 752. సతీష్ అనే విద్యార్థి పక్కింటి రాజు విదేశాలలో ఉద్యోగం చేస్తున్నాడని గమనించి తను కూడా శ్రద్ధగా చదివి పైకి రావాలనుకోవడం. ఆప్షన్స్: 1 సహజ ప్రేరణ, 2 కృత్రిమ ప్రేరణ, 3 అంతర్గత ప్రేరణ, 4 బాహ్య ప్రేరణ. సరైన సమాధానం ఆప్షన్ 3 అంతర్గత ప్రేరణ. క్వశ్చన్ నెంబర్ 753. పిల్లలు గణితంలో ఎక్కాలు కంఠస్థం పట్టడంలో ఈ స్మృతి ఉంటుంది. ఆప్షన్స్: 1 బట్టి స్మృతి, 2 తార్కిక స్మృతి, 3 క్రియాత్మక స్మృతి, 4 నిష్క్రియాత్మక స్మృతి. సరైన సమాధానం ఆప్షన్ 1 బట్టి స్మృతి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 754. పూర్వ బాల్య దశలో అమ్మాయిలు తండ్రి ప్రేమ, అనురాగాలను, అభిమానాన్ని కోరుకుంటారు. తల్లి వీరికి ప్రత్యర్థి. దీనిని క్రింది విధంగా పిలుస్తారు. ఆప్షన్స్: 1 ఈడిపస్ కాంప్లెక్స్, 2 ఎలక్ట్రా కాంప్లెక్స్, 3 సూపర్ కాంప్లెక్స్, 4 ఇదియా కాంప్లెక్స్. సరైన సమాధానం ఆప్షన్ 2 ఎలక్ట్రా కాంప్లెక్స్.
క్వశ్చన్ నెంబర్ 755 ఆట స్థలంలో ఆడుకుంటున్న విద్యార్థులను తరగతి గది లోపల నుంచి ఉపాధ్యాయుడు గమనించడం ఏ పరిశీలన క్రిందకు వస్తుంది? ఆప్షన్స్ 1 అసంచరిత పరిశీలన, 2 నియంత్రిత పరిశీలన, 3 సంచరిత పరిశీలన, 4 సహజ పరిశీలన. సరైన సమాధానం ఆప్షన్ 4 సహజ పరిశీలన. క్వశ్చన్ నెంబర్ 756 వార్షిక పరీక్షలు ఈ మూల్యాంకనం క్రిందకు వస్తాయి. ఆప్షన్స్ 1 లోప నిర్ధారణ మూల్యాంకనం, 2 సంగ్రహణ మూల్యాంకనం, 3 రూపణ మూల్యాంకనం, 4 నిరంతర మూల్యాంకనం. సరైన సమాధానం ఆప్షన్ 2 సంగ్రహణ మూల్యాంకనం సమ్మేటివ్ అసెస్మెంట్. క్వశ్చన్ నెంబర్ 757 అనిర్దేశిత మంత్రణాన్ని రూపొందించిన వారు ఎవరు? ఆప్షన్స్ 1 ఆల్పోర్ట్, 2 కార్ల్ రోజర్స్, 3 విలియమ్సన్, 4 విలియం జోన్స్. సరైన సమాధానం ఆప్షన్ 2 కార్ల్ రోజర్స్. అనిర్దేశిత మంత్రణాన్ని రూపొందించిన వారు కార్ల్ రోజర్స్. క్వశ్చన్ నెంబర్ 758 శాబ్దిక పరీక్షలు వీరికి ఉపయోగించవచ్చు. ఆప్షన్స్ 1 నిరక్షరాస్యులకి, 2 పిల్లలకి, 3 అక్షరాస్యులకి, 4 వయోజనులకి. సరైన సమాధానం ఆప్షన్ 3 అక్షరాస్యులకి. శాబ్దిక పరీక్షలు అక్షరాస్యులకు కూడా ఉపయోగించవచ్చు. క్వశ్చన్ నెంబర్ 759 ఒక వ్యక్తిలో నిర్దిష్టమైన జ్ఞానము, నైపుణ్యము, ప్రతిస్పందనల సముదాయాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్స్ 1 వైఖరి, 2 సహజ సామర్థ్యం, 3 అభిరుచి, 4 ఏకాగ్రత. సరైన సమాధానం ఆప్షన్ 2 సహజ సామర్థ్యం. క్వశ్చన్ నెంబర్ 760 మనకు సంప్రాప్తించే జ్ఞానంలో 95% ఈ జ్ఞానేంద్రియాల ద్వారా లభించును. ఆప్షన్స్ 1 చర్మం, ముక్కు, 2 చెవి, ముక్కు, 3 కన్ను, ముక్కు, 4 కన్ను, చెవి. సరైన సమాధానం ఆప్షన్ 4 కన్ను, చెవి. క్వశ్చన్ నెంబర్ 761 స్వయం వేగంతో అభ్యసించుట దీనితో సాధ్యమవుతుంది. ఆప్షన్స్ 1 కృత్యాధార అభ్యసనం, 2 కార్యక్రమయుత అభ్యసనం, 3 మొత్తం తరగతి బోధన, 4 భిన్న సముదాయాల అభ్యసనం. సరైన సమాధానం ఆప్షన్ 2 కార్యక్రమయుత అభ్యసనం. క్వశ్చన్ నెంబర్ 762 జ్ఞాన నిర్మాణాత్మకవాదానికి ఊతమిచ్చిన సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని రూపొందించిన వారు ఎవరు? ఆప్షన్స్ 1 వైగాట్స్కీ, 2 బ్రూనర్, 3 స్కిన్నర్, 4 స్కోహెలర్. సరైన సమాధానం ఆప్షన్ 1 వైగోట్స్కీ. క్వశ్చన్ నెంబర్ 763 భానుమతికి తన తండ్రి తెచ్చిన పుట్టినరోజు కానుక తీసుకోవడం ఇష్టం లేదు, అలాగని తన చెల్లికి ఇవ్వడం కూడా ఇష్టం లేదు. ఇది ఏ రకమైన సంఘర్షణ? ఆప్షన్స్ 1 పరిహార, 2 ఉపగమ, 3 పరిహార ఉపగమ, 4 ద్విపరిహార ఉపగమ. సరైన సమాధానం ఆప్షన్ 1 పరిహార. క్వశ్చన్ నెంబర్ 764 ప్రక్షేపణం ప్రొజెక్షన్ అనే పదాన్ని మొదటగా ప్రతిపాదించిన వారు ఎవరు? ఆప్షన్స్ 1 కార్ల్ రోజర్స్, 2 వైగాట్స్కీ, 3 డబ్ల్యూసి ఆల్పోర్ట్, 4 సిగ్మండ్ ఫ్రాయిడ్. సరైన సమాధానం ఆప్షన్ 4 సిగ్మండ్ ఫ్రాయిడ్. క్వశ్చన్ నెంబర్ 765 క్రొత్త విషయాలను కనుగొనడానికి ఉపయోగపడే ఆలోచన ఏది? ఆప్షన్స్ 1 ఊహా ఆలోచన, 2 సంసర్గ ఆలోచన, 3 నిర్దేశిత ఆలోచన, 4 అనిర్దేశిత ఆలోచన. సరైన సమాధానం ఆప్షన్ 3 నిర్దేశిత ఆలోచన. క్వశ్చన్ నెంబర్ 766 రూబిన్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త మొట్టమొదట ఈ ప్రత్యక్ష వ్యవస్థాపక నియమాన్ని వివరించాడు. ఆప్షన్స్ 1 సామీప్య నియమం, 2 సామ్య నియమం, 3 పూరణ నియమం, 4 ఆకృతి క్షేత్ర సంబంధం. సరైన సమాధానం ఆప్షన్ 4 ఆకృతి క్షేత్ర సంబంధం. క్వశ్చన్ నెంబర్ 767 నైతిక వికాస సిద్ధాంతాన్ని రూపొందించిన వారు ఎవరు? ఆప్షన్స్ 1 పియాజే, 2 వైగాట్స్కీ, 3 విలియం జేమ్స్, 4 కోల్బర్గ్. సరైన సమాధానం ఆప్షన్ 4 కోల్బర్గ్. క్వశ్చన్ నెంబర్ 768 తరగతి గది ఏ రకానికి చెందినది? ఆప్షన్స్ 1 నియమిత సమూహం, 2 అనియత సమూహం, 3 గుంపు, 4 అవ్యవస్థీకృత సమూహం. సరైన సమాధానం ఆప్షన్ 1 నియమిత సమూహం. క్వశ్చన్ నెంబర్ 769 బోధన పెడగాజీ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆప్షన్స్ 1 సకాలంలో పాఠ్యాంశాలను పూర్తి చేయడం, 2 అన్ని విషయాలను పూర్తి చేయడం, 3 లిఖిత జ్ఞానం ఇవ్వడం, 4 అభ్యసనకు దోహదపడడం. సరైన సమాధానం ఆప్షన్ 4 అభ్యసనకు దోహదపడడం. క్వశ్చన్ నెంబర్ 770 సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి ఎంత? ఆప్షన్స్ 1 90 to 110, 2 70 to 90, 3 150 to 70, 4 110 to 130. సరైన సమాధానం ఆప్షన్ 1 90 to 110. ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. దీనికి సంబంధించిన టెస్ట్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.